ఎక్కువగా ప్రార్థనలో ప్రశాంతంగా గడిపాము. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేస్తే సేవకుల యొక్క మరి దైవికమైన పనులన్నీ కూడా జరిగిపోతుంటాయి. హల్లెలూయా. ప్రార్థన లేకుండా ఏ పని సక్సెస్ అవ్వదు. చక్కని ప్రార్థనలు జరగడానికి మంచి భోజనాలు, మంచి నూతన వస్త్రాలు ప్రజలకు అందించినప్పుడు వారు ఎంతో తిరిగి సంతోషంగా ఎవరైనా గురుక్కుంటూ వెళ్ళారా, సరుక్కుంటూ వెళ్ళారా, ఎవరు కనపడ్డారా మీకు? చెప్పండి, వాళ్ళని సాటిస్ఫై చేద్దాం మనం. హల్లెలూయా. ఎవరిని మనం మునిగేటట్లుగా సంధించట్లుగా చేయొద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. ఎంతో చక్కగా వాళ్ళని ట్రీట్ చేయాలా, చక్కగా వాళ్ళతో మాట్లాడాలా, క్రీస్తు ప్రేమను మనము కనపరచాలి. ఎప్పుడంటే 360 రోజులు కూడా ట్రై చేయండి. అప్పుడు దేవుడు మీ కుటుంబాల మీద ఎప్పుడు క్రిస్మస్ ఆనందం ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రోజు ఆ ప్లాట్ఫారం అంతా కూడా గ్రేట్ చర్చిగా మనమందరమే వాడుకున్నాం ఎక్కువగా. దేవునికి స్తోత్రం. ఏ సంఘస్థులు కానీ అలౌ చేయలేదు. ఏ పిల్లలకి పాటలు కానీ ప్రార్థనలు కానీ, ఎవరికి నృత్యాలు చేయడానికి కానీ, వాక్యం చెప్పడానికి కానీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా